తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించడంతో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో లోపం ఉండడంతో జగన్ ని ప్రజలు ఓడించారని, అలాంటి తప్పు మేము చేయమని అన్నారు. కూటమి ఏర్పడడంతో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని ఓటమి అభ్యర్థులు తెలిపారు. మీడియా సోదరులందరికీ మా నమస్కారం అండి. ఎన్డీఏ కూటమి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా ఆరోగ్యయోగ్యంగా ఉండేలాగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలెత్తుకుని నిలబడేలాగా ఇచ్చారు. ఇది అందరూ హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా గోకవరం మండలం నాయకులైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులందరూ చాలా సమిష్టిగా కృషి చేసి ఈ విజయాన్ని నెహ్రూ గారికి అందించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జనంలో వచ్చిన ఈ మార్పుని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని రానున్న రోజుల్లో జనానికి ఏం చేస్తే మనల్ని ఆదరిస్తారన్నది దృష్టిలో పెట్టుకుని మనం మసులుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా మా పిలుపు కూడా వెళ్ళకుండా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఓట్లు వేసి వెళ్ళారంటే ఈ పర్సంటేజ్ పెరగడానికి ముఖ్య కారణం కూడా బయట నాలోకలు ఉన్న జనమే ఎక్కువ వచ్చారు అని నేను భావిస్తున్నాను. అంటే ఆ మనిషిలో వచ్చిన కసి ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్లస్ ఇక్కడ నెహ్రూల నాయకత్వం మీద అపారమైన గౌరవం. ఇది నిలబెట్టుకోవడానికి సాయశక్తులు ప్రయత్నిస్తూ ప్రతినిత్యం జనంలో ఉంటూ జనం మనల్ని పొందడమే మా ధ్యేయంగా. అందరికీ నా నమస్పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ఇచ్చిన విలక్షణమైన తీర్పు ఈవేళ నెహ్రూ గారు అఖండ మెజార్టీ సాధించడానికి తోడ్పడింది. మీరందరూ కూడా ఎంతో కసితోటి ఈవేళ ఓటేసారు. దానికి కారణం తప్పు చేసిన వాడిని ఎంత వాడైనా సరే శిక్షిస్తాడు అనే ఉద్దేశంతో మీరందరూ కూడా మీరు పడిన ఇబ్బందుల్ని ఓట్ల రూపంలో చూపించి ఈవేళ తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీ చేకూర్చారు. మీ మేలు మేము కానీ మన నెహ్రూ గారు కానీ ఎవరు మర్చిపో. ఎందుకంటే ఇంతటి అక్కడైన ఘనవిజయం మీరు అందరూ ఇచ్చారు. దాని నిమిత్తం మీ అందరికి కూడా మరి గోకవరం మండలం సుభిక్షంగా చేయాలని, ఎంతో అభివృద్ధి చేయాలని నెహ్రూ గారు అనుకుంటున్నారు. దానికి మా అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో అభివృద్ధి కారకుడు అపర భగీరథుడు శ్రీ నెహ్రూ గారికి ఎన్డీఏ కూటమితో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఏర్పడినందుకు మనం చాలా సంతోషించవలసిన సమయం ఆసన్నమే. దీనికి ప్రజలు పూర్తిగా మరి ఈ రోజున మన రాష్ట్రంలో ఎంత ఘన విజయం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి చోట కూడా వేల మెజారిటీలో ప్రతి ఎమ్మెల్యే కూడా నెగ్గడం జరిగింది. మరి వ్యతిరేకత అంటే ఇలా ఉంటుంది అని చూపించారు ప్రజలు. మరి సింగిల్ గా వచ్చాడు సింహం వాడు, కానీ 11 సీట్లకే పరిమితం అయ్యాడు. మరి మనం సుమారు 164 సీట్లు రావడం అంటే చిన్న విషయం కాదు. మరి దీనికి ప్రధాన కారణమైనటి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మోడీ గారు చాలా మనకి మంచి పని చేశారు. ఎందుకంటే ఆయన కూటమిలో ఉండడం వల్ల మన ఎలక్షన్ సజావుగా చేసుకోవడం జరిగింది. లేకపోతే మన పోలీసు వారు చాలా ఇబ్బందులకు గురి చేద్దరు. మరి ఇంత ఘన విజయం అందించిన ప్రజలందరికీ కూడా నేను అందరికీ పదాబంధం తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో జరిగినటువంటి ఫలితాలను చూసి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఆదరణ ఉందో తెలియజేశారు. సింహం సింగిల్గా వస్తుంది, 175కి 175 పైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టి ఫలితాలు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలను అనుకూలించి, ప్రజలకి అనుసరించి, ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తే ఈరోజు ఈ దుస్థితి రాదని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా ప్రజా సంగ్రామంలో గెలిచిన తర్వాత ఏ ప్రజలకైతే మనం న్యాయం చేయాలనుకుంటున్నామో పూర్తిగా న్యాయం చేస్తే మరోసారి మనం ఈ విజయాన్ని దక్కించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమికి
ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కూటమి వల్ల జరిగింది. అది ఎప్పుడు కూడా మనం ప్రజల్లోని ఈ యొక్క కార్యక్రమాలు అన్ని కూడా సజావుగా సాగాలని, అలాగే మన నెహ్రూ గారి మన అందరూ కూడా తోడుండి వెనకుండి ఈ అన్ని పనులు కూడా చేయంతాకి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఈవేళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు కూడా కూటమి అవడం వల్లే మనం ఇంత మెజార్టీ సంపాదించుకున్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఒక రామరాజుడటువంటి రాక్షసుడి పారదోలి ఈవేళ మనకి ఈ యొక్క పట్టణం కట్టాడంటే ఈ యొక్క కీర్తి అంతా కూడా మన కూటమి వల్లే జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవేళ మనం ఈ పరిస్థితిలో మనం ఈ మీటింగ్ పెట్టుకుని ఇంత ఘన విజయం జరుపుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్ప తప్పదు. లేకపోతే ఈవేళ పవన్ కళ్యాణ్ గారే లేకపోతే మనం ఇంత మెజార్టీ మనం సంపాదించలేము. అలాగే ఈవేళ పబ్లిక్ నియంత్రణ వ్యవహరించేటువంటి వ్యక్తిత్వం ఉన్న నిరంకుశత్వ పాలనకు చరమగీతం పాడినటువంటి రాక్షస పాలనను అంతమొందించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సహా ప్రజలు కూడా ఎంతో కసితో కృషి చేసి ఈ రోజున ఈ అభివృద్ధికి అందరం ఎక్కించేటువంటి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఈరోజు ఈ అధికారాన్ని చేకూర్చారు.